సో మీనాక్షి ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను నీకు సెట్ అవుతానా? ఆకాష్, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు ఓ విషయం చెప్పావు, గుర్తుందా? అదే మగవాళ్ళ ఫీలింగ్స్ గురించి. యా యా యా. కానీ నేను ఆడవాళ్ల ఫీలింగ్స్ గురించి చెప్పనా? ప్రతి అమ్మాయి తన కాబోయే భర్త అందంగా చాలా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకుంటుంది. కానీ అందంతో పాటు మంచి లక్షణాలు కూడా ఉండాలనుకుంటుంది. నాకు తెలిసి నీలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అంటే నేను నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే అని చెప్పే ముందు నేను నీకో విషయం చెప్పాలి ఆకాష్. ఏంటి ఫ్లాష్ బ్యాకా? లాంటిదే. 10th ఇంటరా డిగ్రీయా? 10th. పేరు మదన్. మొదలుపెట్టు. బాబాయ్ బుల్లెట్ పై నేను రోజు స్కూల్కి వెళ్తుంటే మదన్ నన్ను తినేసేలా చూసేవాడు. బాల్కనీలో అమ్మ తల తుడుస్తుంటే మదన్ నన్ను తొంగి తొంగి చూడడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ప్రతి క్షణం మదన్ తప్పించిపోయేవాడు తెలుసా. నాకు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మదనే గుర్తొచ్చేవాడు. అదొక మైకల్లా అనిపించేటప్పుడు. ఇన్ఫాక్చుయేషనా లవ్వా? ఇన్ఫాక్చుయేషన్ లవ్ తెలుసుకునే ముందే విడిపోయాం. Come on, yeah. It's quite natural. These days ఇవన్నీ చాలా కామన్. అంటే నీకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? లేదని చెప్తే మనం వీక్ అయిపోతాం. 10th క్లాస్ లో ఒక అమ్మాయిని ఫీల్ అయ్యాను, ఇంటర్లో వదిలేసా. అచ్చా. ఇంటర్లో ఇంకో అమ్మాయిని ఫీల్ అయ్యాను, డిగ్రీలో వదిలేసా. అచ్చా. ఈసారి డిగ్రీలో ఇంకో అమ్మాయిని చాలా ఫీల్ అయ్యాను. ఈసారి ఆ అమ్మాయిని కూడా వదిలేసావా? లే, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. ఇంకా ఫీల్ అవ్వాలి బంద్. I love you, babe. సారీ బాస్. Hey. మీనాక్షి, నన్ను పెళ్లి చేసుకుంటావా? Yes! లవ్ యూ బంగారం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీనాక్షి? పెళ్లి చూపులు. మళ్ళీ పెళ్లి చూపులేంటి? ఆకాష్, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా. మీనాక్షి. ఏంటి? ఏంలే, ఊరికే. అచ్చా.